గారికి అదేవిధంగా కాన్ఫరెన్స్ ఇన్ఛార్జ్ దేశపాండే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియ. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ 1వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి కప్ప మమత ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి మార్గంలో నడుస్తుందని, రైతు బంధు, పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, మెడికల్ కాలేజ్లు, కేసీఆర్ కిట్ వంటి పథకాలతో ప్రతి ఇంట్లో వెలుగులు నింపినట్లు గుర్తు చేశారు. బొగ్గుల చందు, మల్లేశం, స్వామి, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజ్ఞాపూర్ గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని 1వ కౌన్సిల్ ఏరియాలో గజ్వేల్ ప్రాంతంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. చాలా మంచి స్పందన ఉన్నది. ఏ ఇంటికి పోయినా మాకు అప్పుడు కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఉన్న సౌలతులే తప్ప ఇప్పటి వరకు ఏ ఒక్కటి కూడా ఈ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 2 ఏళ్లలో ఏం చేయలేదని వాళ్ళే మాకు చెప్తున్నారు. గజ్వేల్ మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ జెండా ఎగిరేయడం జరిగింది మున్సిపాలిటీ మీద. ఇంటి పథకాలు ఏవైతే ఉన్నాయో, మరి పెన్షన్ తీసుకున్నా సరే, కళ్యాణ లక్ష్మి తీసుకున్నా సరే, రైతు బంధు తీసుకున్నా సరే, రైతు బీమా తీసుకున్నా సరే, సాది ముబరక్ తీసుకున్నా సరే, రంజాన్ తోఫా తీసుకున్నా సరే, బతుకమ్మ చీరలు తీసుకున్నా సరే, ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా పెద్దగా ఉంది. ఒకసారి చేసే అభివృద్ధి పనులు 1 కాదు 2 కాదు, 100ల కొద్ది ఉన్నాయి. ఫ్రీ బస్సులో ఆడలు కొట్టుకోవడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు, మరి సొసైటీలో ఉన్నటువంటి ప్రజలే చెప్తున్నారు. ప్రజ్ఞాపూర్ గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపల్